కార్యము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి 22వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ప్రభు ఈ రాత్రి వాక్యము ద్వారాగా మనందరినీ బలపరచాలని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 15వ వాక్యము. నువ్వు కన్న వాటిని గురించియు ఇన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకి సాక్షివై ఉందువు గాక. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇన్న వాటిని గురించి కన్న వాటిని గురించి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అనేకులకి ఎలా ఉండాలంటే ఆయన నామములో నువ్వు సాక్షార్థంగా నిలబడాలి. ఇన్న వాటిని కన్న వాటిని చూచిన వాటిని అనుభవించిన వాటిని ఆశీర్వాదాలు పొందిన వాటిని గురించి సకల మనుషుల ఎదుట నువ్వేం చేయాలంటే నిలబడాలి. ఏం చేయాలి చెప్పడు తమ్ముడు? నిలబడాలి. ఎవరి ఎదుట నిలబడాలంటే దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. ఎందుకు నిలబడాలి అని దేవుడు వాక్యము నీతో హెచ్చరిస్తున్నాడంటే దేవుడు నీ కొరకు చేసిన కార్యాలు ఉన్నాయి, దేవుడు నీ కొరకు చేసిన అద్భుతాలు ఉన్నాయి. నువ్వు కన్నావు, విన్నావు, అనుభవించినావు. వాటిని గురించి నువ్వు సకల మనుషుల ఎదుట నువ్వేం చేయాలంటే సాక్షార్థిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ మాట చెప్పుతూ కింద అంటున్నాడు కదా, చదవండి దయచేసి. గనుక నువ్వు తడువు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసి బాప్టిసము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. చేతులెత్తి వేసేకి ఒక మంచి స్తోత్రాలు చెబుదాం. కన్న వాటిని గురించి ఇన్న వాటిని గురించి సకల మనుషులు ఎదుట నువ్వు సాక్షాత్తుగా నువ్వు నిలబడిపోవాలి. దేవుడు చేసిన కార్యాలు చాలామంది మరిచిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. దయచేసి దూరం కాకూడదని, మరిచిపోకూడదని దేవుడు ఈరోజు ఈ రాత్రి నీతో ఈ వాక్యము చేత దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సకల మనుషులు ఎదుట అంటే అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇంకా అన్ని జాతుల వారు, ఎలాంటి వారి ఎదుటనైనా నువ్వు భయపడకుండా దేవుని నామాన్ని నువ్వు తెలియచేయాలని దేవుడు నిన్ను బ్రతిములాడుకుంటున్నాడు. నీ కోసం రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. నీ కోసం దేవుడు ఎన్నో త్యాగాలు చేసినాడు అంటూ నువ్వు లేవాలి, నువ్వు లేవాలి. ఎందుకు లేవమన్నాడంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు ఉన్నాయి. ఆయన నీ కొరకు లేచాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు తిరిగి లేచినాడు. గనక ఆ దేవుని నామాన్ని అనేకులకు నువ్వు తెలియచేయాలని సకల జనుల ఎదుట నువ్వు సాక్షిగా నిలబడవని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎంతమంది త్యాగం చేస్తారండి? దేవుని గురించి త్యాగం చేసేవారు, దేవుని గురించి పాటుపడేవారు, దేవుని గురించి ఒక మాట పడేవారు చాలామందిగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. అదే అపోస్తుల కార్యము 21వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి. అక్కడ ఇంకొక మంచి మాట ప్రభు మనతో మాట్లాడుతున్న మాట 13వ వచనం చదవండి దయచేసి. పౌలు చూడండి, పౌలు ఎందుకు మీరు వేడిచి మీరు నా గుండెలను బద్దలు చేసి తిరిగి కదా, నేనైతే బాగా వినండి దయచేసి, నేనైతే ప్రభువైన యేసు నామములో యేసు నామము నిమిత్తము యెరూషలేములో నేను బంధింపబడటమే కాక చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. యెరూషలేములో నన్ను బంధించినప్పటికైనా ఈ బంధింపులకు నేను భయపడను, కానీ యేసు నామము నిమిత్తము, యేసు నామములో నేను
యేసు దేవుని నామములో నేను చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది సమర్పణ అంటే. చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. బ్రతకటానికే కాదు యేసుక్రీస్తు దగ్గరకు రావాల్సింది, ఆయన కొరకు నువ్వు చనిపోవటానికి. అంటే నీ త్యాగం కోసం దేవుడు అదే అడిగాడు కానీ నిన్ను చావమని దేవుడు కోరుకునేవాడు కాదండి. దేవునిలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఆ త్యాగము మనం చేస్తున్నామా చెయ్యట్లేదా అని కొన్నిసార్లు దేవుడు మానవాళికి మనిషికి పరీక్ష పెడతాడు. అగ్ని లాంటి పరీక్ష వస్తుంది, అగ్ని లాంటి శ్రమ కలిగిద్ది. ఏమండి, ఆ అగ్నిలో, ఆ సమస్యలో, ఆ శోధనలో మనము, ఆ పరీక్షలో మనము నిగ్గితే దేవుడు నిన్ను నిజంగానే ఆయన సంక పెట్టుకొని అరచేతిలో నిన్ను ఆయన పుటవ వేసుకున్నాడండి. అంటే నీ పేరు నా పేరు ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ మాటని మళ్ళొకసారి చదివించాలని నాకు బాగా ఆశ ఉంది. ఏ మాట? ఇదే మాట అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 13వ వాక్యం చదువుతుంటే ఎంత బాగుందండి ఈ మాట. ఇలాంటి వాళ్ళు ఉండారా ఈనాడు? ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యములో దేవుని రాజ్య సువార్త ప్రకటించే వాళ్ళు, ప్రభు కోసము హతసాక్షులుగా మిగిలిపోయే వాళ్ళు ఉండారా? ఉంటే ఆశీర్వాదాల కోసము, వస్తే మేలుల కోసము, వస్తే ఆరోగ్యం కోసము, దేవుడు ఏదో ఇస్తే తీసుకొని పోవటం కోసం, దేవుడు ఏదన్నా ఇస్తే దీవించబడటం కోసం, దీనికోసమే నువ్వు త్యాగం చేస్తున్నావు. కానీ నాకు తెలిసి దేవుని కోసం నువ్వేదైనా చెయ్యగలవా? దేవుడు చెయ్యటానికే కాదు, దేవుని కోసం కూడా నువ్వు చెయ్యాల. కొన్ని దేవుడు నీ కోసం చేసిన త్యాగాలు ఉన్నాయి. దేవుడు నీ కోసం చేసిన పడరాని పాట్లు పడ్డాడు. మరి దేవుని కోసం సాక్షాత్తుగా సకల మనుషులు ఎదుట దేవునికి మహిమ కలుగును గాక. అనేకుల మధ్యలో నువ్వు ఏమై ఉండాలంటే ఆయన ఎదుట నిలబడుదువు గాక. నిలబడే వాళ్ళు కావాలి, గెలిచే వాళ్ళు కావాలి. ఓడిపోయే వాళ్ళని తీసుకోరు కదండి ఎవరైనా. కానీ గెలిచిన వాళ్ళని మరొకసారి వాళ్ళని పిలుస్తుంటారు. ఓడిన వాళ్ళని పిలుస్తారా? ఫెయిలైనని మళ్ళీ వానికి అంత విలువ ఉండదు. పాస్ అయిన వాడిని మళ్ళీ ఆ కాలేజీకి రావటం కోసం మళ్ళీ ఆ కాలేజీలో ఉన్న టీచర్లు కావచ్చు, ఆ కాలేజీకి మేనేజ్మెంట్గా ఉండేవారు ఎవరైతే ఉంటారో ఎతికి వస్తుంటారు. ఏమండి, ఒక మానవాళికి ఇంత బిరుదులుంటే దేవునిలో కాకుండా నువ్వు శోధనలో కానీ, ఇరుకులో కానీ, మరణ ఛాయిలో కానీ, లేమిలో కానీ నువ్వు గెలిచి దేవుని కోసమే నిలబడితే నా ప్రభు నువ్వు ఎన్నిసార్లు పడిపోయిన దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నా ప్రభు నీ దగ్గరకు వచ్చి నిన్ను నిలబెట్టిస్తాడు, ఆయన మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఈ మాట చూడండి ఎంత బాగుందో, చదవండి. పౌలు, చదవండి అమ్మా. మీరు ఏడ్చి, అంటే యెరూషలేములో పౌలును బంధిస్తుంటే అక్కడున్న వాళ్ళ బంధువుల, స్నేహితుల, రక్త సంబంధుల, కన్న బిడ్డల, కట్టుకున్నవారా, ఆయనకు తెలిసిన వారసుల, స్నేహితుల ఏడ్చంట ఆయన గుండెను బద్దలు చేస్తున్నారంట. అయ్యో, మా వాణ్ణి బంధించారు కదా, మా వాణ్ణి చెరసాలలో వేశారు కదా, మా వారిని కొట్టుతున్నారు కదా, మా వారిని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని వారు ఏడుస్తుంటే ఈయన గుండె ఏమైందండి? వింటున్నారా? వింటున్నారా? వింటున్నారా తమ్ముడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. నా వైపు చూడండి దయచేసి, ప్లీజ్ 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 ప్లీజ్. వినండి 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 వినండి, వాక్యాన్ని వినండి. వినటం వల్ల మీకు ఏం కలుగుతుందో తమ్ముడు? తినటం వల్ల మీకు బలం కలుగుతుంది కదా. తింటే బలం వస్తుందన్న సంగతి నువ్వు ఎలాగైతే నమ్మి ఉండావో, ఇంతే యేసయ్య నామములో నీకు విశ్వాసం పెరిగింది. వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. ఇప్పుడు దాకా పాడిన పాటలు నువ్వు రావటం కోసమే, సిద్ధపాటు కలిగి ఉండటం కోసమే. నువ్వు దేవుని గణపరిచినావు. ఇప్పుడు దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు, శక్తితో నింపుతాడు, కృపతో నింపుతాడు. ఈయన మాటలు విన్నవాడు తన బుద్ధిమంతుడిగా ఉంటాడంట.
ఎందుకు చెప్తున్నానంటే వాక్యం వినండి. అక్కడ మీరు ఏడ్చి నా గుండెని ఎందుకు బద్దలు చేస్తున్నారు? నా కోసం మీరు ఏడవబాకండి. పౌలు నిజంగా దేవుని పోలి నడిచిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడండి. దేవుడు కూడా ఏమన్నాడంటే నా కోసం ఏడవబాకండి, కానీ మీకోసము మీ పిల్లల కోసము వేడవన్నట్టుగా ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే నా నిమిత్తము మీరు ఏడవబాకండి, నా గుండెను మీరు బద్దలు చేస్తున్నారు, నాకున్న విశ్వాసాన్ని సన్నగిలిటట్టుగా చేస్తున్నారు. అయితయింది బ్రతకటానికే క్రీస్తా, సావటానికి కూడా నేను రెడీగా ఉండా. దేవుని కోసం నేను సావటానికి కూడా రెడీగా ఉండా. చదవండి, ఇప్పుడు చదవండి. నేనైతే, ఒక్కసారి మీ పక్క మట్టుడు చెప్పండి, నేనైతే ఇంటికాడ కూకుంటా, దేవునికి స్థితి కలుగునుగాక. నేనైతే పారిపోతా, నేనైతే మాటకి మాట అంట, నేనైతే ఓడిపోయేవాళ్ళు, బెదిరిపోయేవాళ్ళు, సనిగేవాళ్ళు, సన్నగిల్లేవాళ్ళు దేవునికి ఇష్టలు కాదండి. దేవునికి ఇష్టలు కాదండి. దేవుడు పడిపోయిన వారిని లేపే మాట వాస్తవం, తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చే మాట వాస్తవం. ఎలా తప్పిపోయినావు? దేవుని నిమిత్తం తప్పిపోయితే కాదు. లోకములో శారీరకంగా తప్పిపోతే దేవుడు నిన్ను పట్టుకొని వస్తాడు. నువ్వు దేవుని కోసమే. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండారండి. దేవుని కోసం వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అంటున్నాడు కదా, నేనైతే, ఒకసారి చెప్పు, నేనైతే, చెప్పమ్మా ఇప్పుడు చదువుతాలి. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటానికి మాత్రమే కాదు, చనిపోవుటకును సిద్ధంగా ఉండానని చెప్పాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నువ్వు అనాల్సిన మాట, నేనైతే మేలుల కోసమే కాదయ్యా, నీ కోసం అంతము వరకు నడిచొస్తాననే మాట అంటే చాలు. అంతము వరకు జీవిస్తానయ్యా. నేనైతే ఆశీర్వాదాల కోసమే కాదయ్యా, నీ కోసము నువ్వు వచ్చే వరకు, నేను చచ్చే వరకు నీలోనే ఉంటానయ్యా అంటే చాలు. దేవుడు నా నిమిత్తము చస్తనన్నవాడు బ్రతికిన వందల, వెయ్యిలు, లక్షలు, కోట్ల మంది ప్రజలను బ్రతికించాడు దేవుడు. నిన్ను బ్రతికించడా? నిన్ను బ్రతికించడా తమ్ముడు? బ్రతికిస్తాడురా. నా దేవుడు బ్రతికించే దేవుడు. వాక్యం ఉంటుంది కదా, ఒక్క మినిస్ట్రీకి పెట్టిన మాట, బ్రతికించే దేవుడు అంట. బ్రతికించే వాక్యము. వాక్యము బ్రతికిస్తుంది మనిషిని. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటాడు, చనిపోవటానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అయితే నేను ఒక్క మాట చెబుతున్నాను, దేవుని గురించి నువ్వేమి విన్నావు? దేవుని గురించి నువ్వేమి కన్నావు? విన్న వాటిని, కన్న వాటిని వినలేదా? యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడన్న సంగతి విన్నావా? వినలేదా? వినపడదా తమ్ముడు? వినపడలేదా? యేసయ్య నిజరక్షకుడని నువ్వు అంగీకరించినవా? యేసే దేవుడని నమ్మినవా? అమ్మినవా? చెప్పండి దయచేసి. నమ్మిన యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే జీవము, యేసే మార్గం అన్నమాట నీకు తెలుసుగా. ఈ మాటను పట్టుకొని అనేకుల ఎదుట నువ్వు నిలబడిపో. అంతే. జారిపోబాకు, ఓడిపోబాకు, బెదిరిపోబాకు తమ్ముడు, బెదిరిపోబాకు. దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడు. కష్టాలు ఎక్కువైనాయా? నిలబడు. శ్రమలు ఎక్కువైనాయా? నిలబడు. రోగాలు ఎక్కువైపోయినాయా? నిలబడు. అప్పులు ఎక్కువైపోయినాయా? నిలబడు. ఒకరోజు నువ్వు నిలబడితే దేవుడు గెలుపు నీకే ఇస్తాడు. రాత్రి సేవకులు అదే కదా, ఎన్ని వచ్చినా దేవుని కోసము నువ్వు నిలబడాలంట. ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు దేవుని కోసం ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి. అందుకని అంటాడు కదా. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి అదే 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 33వ వచనం ఒక్కసారి చదవండి. వెంటనే నిన్ను నేను పిలిపించి తిని. ఈరోజు నువ్వు వచ్చింది మంచిదేనా? నేను వచ్చింది మంచిదే అంటున్నాడు ఇక్కడ. వెంటనే నువ్వు పిలిపించితివి, నేను వచ్చి, నువ్వు వచ్చింది
మంచిది చెప్పు. నువ్వు వచ్చింది మంచిదని చెప్పు. పక్క ముట్టుతోటి అటు చూసి చెప్పురా. ఇటు చూసి చెప్పండి. నువ్వు వచ్చింది మంచిది. కొంతమంది వస్తే చాలండి ఒంటి నిండా చేదరే, ఒంటి నిండా గజ్జే, ఒంటి నిండా కోపమే. ఎందుకు వస్తుంది తమ్ముడు? ఎవరి దగ్గరికి వచ్చావు? ఎవరి దగ్గరికి వచ్చావు తమ్ముడు? దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు వచ్చింది మంచిదన్నాడా, కీడన్నాడా, మేడన్నాడా? వెంటనే నేను నిన్ను పిలిపించి తిని. దేవుడు నిన్ను పిలిపించిన దేవుడండి. నా దేవుడు పిలిచే దేవుడండి. నా దేవుడు నీతో మాట్లాడే దేవుడండి. నా దేవుడు నిన్ను ఉద్ధరించేవాడండి. నా ప్రభు నిన్ను లేవనెత్తేవాడండి. వెంటనే నిన్ను నేను పిలిపించి తిని. పిల్లలతో ఆడుకోబాకండి. ఏంటండి వాక్యం వినండి దయచేసి. వెంటనే నేను నిన్ను పిలిపించి తిని. ఏం జరిగిందక్కడ? నువ్వు వచ్చింది మంచిది. నువ్వు వచ్చింది మంచిది. నువ్వు దేవుని దగ్గరకు రావటం మంచిది. నువ్వు ప్రార్థన చేయటం మంచిది. నువ్వు పాట పాడటము మంచిది. నువ్వు వాక్యం చెప్పటము మంచిది. నువ్వు దేవునికి ఇయ్యటము మంచిది. దేవుని సన్నిధిలో పరిచర్య చేయటము మంచిది. రాకపోవటము నీకు కష్టం, వస్తే నీకు మేలు. ఏమండి, కష్టపడిన వానికి కడుపు నిండా భోజనం దొరికిద్దన్నారు. ఎవరికి తమ్ముడు? ఎవరికి నాన్న? కష్టపడిన వానికి, శ్రమ పడిన వానికి. ఈనాడు నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఒకరోజు సుఖపడతావు. ముందే సుఖపడ్డావు అనుకోండి, కష్టాలకు ఓర్చుకోలేవురా బిడ్డ. ఈనాడు సంపాదించుకున్న సంపాదన దేనికంటే ముందు కాలానికి సరిపడటం కోసం. మనం కూర్చుని వృద్ధులైనప్పుడు తర్వాత చేతగానప్పుడు ఏనండి దయచేసి మీకు చాలా మంచి మాటలు చెబుతున్నాను. ఈనాడు నువ్వు కష్టపడి సంపాదించుకునేది ఎందుకంటే నీ పిల్లలకి, నీ భవిష్యత్తుకి, నీ పిల్లల తరానికి భవిష్యత్తు కోసము నువ్వు పునాది చేసుకుంటావు. అవును, శారీరకంగా సంపాదించిన సంపాదనే నీకు, నీ పిల్లల కోసము నువ్వు మంచి పునాది వేసుకున్నావు. ఈనాడు నేను చెప్పే కష్టం, దేవుని కోసము నువ్వు శ్రమపడి ప్రభులో నువ్వు నిలిచి నువ్వు దేవుల్లో ఉండగలిగితే కష్టాలలో అన్నిట్లో నీకు దేవుడు పాలుభాగస్తుడవుతాడు. శ్రమల్లో దేవుడు నీకు పాలుభాగస్తుడవుతాడు. నువ్వు వెళ్ళుచున్న మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది నువ్వు శారీరకంగా సంపాదించిన సంపాదన ఎలాగైతే కష్టపడి నువ్వు సమకూర్చుకున్నావో దేవుల్లో కూడా ఇప్పుడే నువ్వు పునాది వేసి కన్నీళ్లు విడువు. ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, మందిరము దగ్గరికి రా, దేవుని పరిచర్య చెయ్యి, ప్రభు కొరకు అతసాక్షిగా మిగిలిపో. ఒకరోజు నీకుంది, ఆ దీవెన ఎవడు తీసివేయలేడు. నీకు దాసి ఉంచిన మేలన్నాడు, నీకు దాసి ఉంచిన సిద్ధపరిచిన మేలన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచి ఉంచాడు. సిద్ధపరిచి దేవుడు ఉంచాడండి. నా కోసం, నీ కోసం, మన పిల్లల కోసము, మన కుటుంబాల కోసము దేవుడు సమస్తము ఆయన దాసి ఉంచాడు, సిద్ధపరిచించాడంటే 2025 నువ్వు కష్టపడుతున్నావు చూసావా, సిద్ధపరిచి దాచించాడంటే 2026లో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బిగరగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. ఇప్పుడు నువ్వు కార్చిన కన్నూరు, ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన, ఇప్పుడు నువ్వు వేసిన విత్తనము 2026లో పంటను చూడబోతున్నావు. ఆశీర్వాదము చూడబోతున్నావు, అభివృద్ధిని చూడబోతున్నావు, విజయాన్ని చూడబోతున్నావు. జయము నీదే. నువ్వు వచ్చినది మంచిది. ఈరోజు ఒక్క మాట ఏం చెప్తున్నానంటే, నువ్వు ఇన్న వాటిని, కన్న వాటిని గురించి నువ్వేం చేయాలి? సకల ప్రజల ఎదుట సాక్షాత్తుగా నిలబడిపోవాలి. దేవునికి నువ్వేం చేయాలి చెప్పండి? నిలబడితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని ప్రభు పేరిట నీకు నేను తెలియచేస్తున్నాను. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలని ఆశతో ఉన్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, అదే చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి
తన సంపాదించిన సంఘమును, అమ్మా, సంఘమును కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగాను, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా చదవటానికి దయచేసి అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములను పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగా ఉంచును. గుచ్చియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పడటానికి దయచేసి జాగ్రత్త పడండి. ఎందుకంటున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? సంపాదించుకున్న సంఘం ఇది. ఈ సంఘాన్ని ఎలా కాయాలంటే తన అధ్యక్షులుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నాయకుడు, బోధకుడు, అధికారి ఆయనే మనకి దేవుడుగా ఉండునుగాక. ముగించబోతున్న కొన్ని ప్రార్థనలు చేయబోతున్నాం. దయచేసి ఈ రాత్రి నువ్వు దేవుని మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు మాటలు వింటున్న సంగమా, దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదివి నేను 18వ అధ్యాయము అదే అపోస్తుల కార్యము 9-10 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రాత్రి వేళ దర్శనమందును ప్రభువును మాట్లాడటానికి భయపడక మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చెయ్యుటకును నీ మీదికి ఎవ్వడు రాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నీ మీదికి ఎవ్వడు రాడు. ఎవడు అంటే సాతాను కూడా నీ మీదికి రాకుండా ప్రభువే కాపాడి నడిపించునుగాక. అపవాది నీ మీదికి దాడి చేయకుండా నిన్ను సురక్షితంగా కాపాడునుగాక. నీకు తోడుగా ఉండవాడు యేసయ్య, నిన్ను బలపరుస్తున్నాడు. ఇంకొకసారి చదవండి దయచేసి. రాత్రివేళ దర్శనమందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడాలంట. భయపడక మాట్లాడాలి. ఇందాక బాబు అన్నాడు కదా, ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తున్నారు? చాలామంది భయపడుతున్నారు. పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా, మందిరానికి రావాలన్నా చాలామందికి భయం. ఇంకొకటి చెప్పమంటారండి, ముందు నేనే వెళ్తే ఆ దైవజనులు నాకు సమయం ఇస్తారేమో, అందరూ వచ్చినాక పోతే కూర్చొని వస్తే పోలేదా అన్నట్టుగా వెనకొస్తారు కొంతమంది. ఎందుకని? ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, వాక్యం చెప్పటం, బైబిల్ చదవటం రాదు. ఈయనే మనసు కూడా కొంతమందికి ఉండదు. నేను ఎందుకు చెబుతున్నానంటే మాట్లాడటానికి నువ్వు భయపడవద్దంట. మాట్లాడటానికి నువ్వు ఏం చేయకూడదంట? భయపడక మాట్లాడమని చెప్పాడు. మాట్లాడతామా మనము? ఇక్కడ మాటలు రాని వాళ్ళు ఎవరైనా ఉండారండి? ఇక్కడ కనిపించకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉండారా? కళ్ళు కనిపించిన వారు, చెవులు వినిపించిన వారు, నోటి మాట రాని వాళ్ళు ఎవరైనా ఉండారా? మరి ఎందుకంటున్నావు నాకు ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు? ఇక మీద నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. రెడీగా ఉండాలి. ఆయుద్ధారుడంట ఎవరిని మింగుదునని గద్దించే సింహం వల్లే వాడు వస్తాడంట. మనం ఏం చేయాలో, వాడు వస్తే మన మీదకు ఫైట్ చేయాలంటే మనం రెడీగా ఉండాలి. సీమోను ఏం చేయాలి? మనం రెడీగా ఉండాలి. ఏం రెడీ? ప్రార్థన చేసుకుని రెడీగా ఉండాలి. నేను ఒక మాట చెబితే వినండి. ప్రార్థన ఇక్కడ చేస్తున్నావు కానీ ఇంటికాడ చేస్తున్నారండి? ఇంటికాడ చేస్తున్నారు తమ్ముడు? బక్కయ్య ఇంటికాడ ప్రార్థన చేస్తావా? చెయ్యి. ఉండడు చెప్పు నాన్న. ఇటు అంటున్నామంటే చేయనట్టే కదా. ఓకే, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకా నేను చాలామందిని అడుగుతా, సీమోను నీ ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావా? కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థనకు వచ్చాడు. మా అబ్బాయి కూడా బాప్టిజం తీసుకున్నాడు అయ్యా, మా అబ్బాయి కూడా నేను ఆదివారం మందిరానికి వచ్చాడు అయ్యా, ఇదిగో ఇది ఎందుకు జరిగిందయ్యా అని రేపు ఎవరినడుతో క్వశ్చనా? దేవుడు నువ్వు ఇచ్చిన వరం అలాంటిది. దేవుణ్ణి అడుగు. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలామంది ఏం చేస్తున్నారంటే నీకంటే చిన్నోళ్ళు, తమ్ముడు బాధపడబాకు, అన్నయ్య బాధపడబాకు, దయచేసి నువ్వు చెబితే వినటమే కాదు,
నువ్వు నలుగురికి చెప్పేవాడుగా ఉండాలి. ఆమేన్. నేను పాడితే నువ్వు పాడటం కాదు, నువ్వు పాడి నలుగురితో పాడించేటట్టుగా చెయ్యాలి. ఎన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట నేను సాక్షార్థిగా నిలబడుతున్నాడు. కొండలు నువ్వు ప్రార్థన చేస్తావారా? ఇంటికాడ మేనేలో దొరికారు నాకు ఇవ్వాల. నువ్వు ప్రార్థన చేస్తావు తమ్ముడు తిమోతి, నువ్వు ప్రార్థన చేస్తావారా? చెయ్యవు. అవును. మరి రోజు మీరు మందిరానికి వస్తున్నారు కదా, దైవజనులు రోజు ఏం చెబుతున్నారు? చెయ్యమని చెబుతున్నారా, చెయ్యొద్దని చెబుతున్నాడా? వినవని చెబుతున్నాడా, వినవద్దని చెబుతున్నాడా? చెప్పండి రా. వినమనే చెప్పాడు కదా, చెయ్యమనే చెప్పాడు కదా, నేర్చుకోమనే చెప్పాడు కదా. పలక బలపం తీసుకొని బడికి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? అక్షరం వేసుకోవటానికి. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? నేర్చుకోవటానికిగా వచ్చింది తమ్ముడు. నేర్చుకున్న అక్షరాన్ని ఎవరికైనా నేర్పినవా? ఎవరికైనా ఉపయోగపడ్డవా తమ్ముడు? ప్లీజ్ రా నాయన, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, రాత్రి దైవజనులు ఉన్నారు. కొంతమంది ప్రార్థన పరులుగా ఉండారు కానీ ఆ ఆయుధానికి పదులు లేని వాళ్ళుగా ఉండారని అన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంది? రాటానికి ప్రార్థనకు వచ్చారు కానీ మొద్దులు లాగానే ఉండారు, ఆ కత్తికి పదులు లేదని చెప్పాడు. పదులు లేదు తమ్ముడు. ఉండటానికి కొడవలు కనపడుతుంది, గొడవలు కనపడుతుంది, ఇంకా కత్తి కనపడుతుంది. కత్తిలాగా గొడ్డలలాగా ఆయుధాలు కనపడుతున్నాయని ఆయుధానికి ఏమి లేదు? ఏం లేదమ్మా, పదును లేదు, మొండుబారినది. దేనికి ఉపయోగపడుద్ది? ఒకరోజు పాతిని వాడు వస్తాడు, ఆ కత్తిని ఆ గొడవలు ఏం చేస్తావు రాక? పాతిని వానికి వేస్తావు, ఎందుకంటే ఉపయోగపడేది కాదుగా. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు చూస్తాడు, దాన్ని ఏం చేస్తాడు? ఏరేవానికి అమ్మేస్తాడు, ఏరేవానికి అప్పగిస్తాడు. నీ స్థితికి అలా మారకూడదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభు సన్నిధిలో పదునుగా ఉండాలి. నానా వినండి దయచేసి. ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే, చిగురించే కొడవయ్యే. ఆరోను కర్ర సిగురించింది, ఆరోను కర్ర సిగురించింది. మరి నీ కర్ర? నేను ఇటు చెబుతుంటే కొంతమంది ఆ పిల్లోని వైపే చూస్తున్నారు, ఆ గుండోడు వైపే చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎవరి వైపు చూడాలి? నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీ ఆయుధ్యాలకి పదును పెడుతున్నాడు యేసయ్య. ఈ 40 రోజులన్నా నీ కత్తి సరిగా ఉండవునుగాక. ఆయుధ్యము బాగా పదునుగా ఉండాలి. పట్టుకుంటే తెగిపోవాలి, కస్సునని తెగిపోవాలి. నిన్ను పట్టుకున్నోడు కాలిపోవాలి, ఓడిపోవాలి, ఎనుదిరగాలి, ఓడిపోవాలి. కానీ నువ్వు ఓడిపోకూడదు, నువ్వు ఎదురు తిరగకూడదు. ప్రభు సన్నిధిలో నువ్వు నాటబడిన చెట్టులాగా ఉండాలి. ప్రభు మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడుదునని మాట్లాడతాడు. నేనైతే నీ ముఖ దర్శనము చూస్తానయ్యా, నీ మందిరములో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉంటానని అంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అద్భుతమైన మాటలు ప్రభువు మనకిచ్చాడు. ఆ మొదటి మాటను చదివించి నేను ప్రార్థన చేస్తాను. ఏంటి మొదటి మాట? ప్రారంభముగా చదువుకున్నాం చూసారా? ఆ మాటను ఒక్కసారి చదవండి దయచేసి. నువ్వు కన్న వాటిని గూర్చియు ఎన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట, నాకు తెలిసి నీ ఇంటోళ్ళకే నువ్వు సాక్షిగా నిలబడలేకపోయావు, ఇంకా నీ ఎదుటివానికి ఏం నిలబడతావు? చెప్పండి ఒక్కసారి. సకల మనుషుల ఎదుట సాక్షార్థిగా ప్రభు కోసం నిలబడాలి. చాలామంది బెదిరిపోయేవాళ్ళు, సనిగేవాళ్ళు, భయపడేవాళ్ళు, ఆందోళనతో ఉండేవాళ్ళు, కలవరముతో ఉండేవాళ్ళే ఉండారండి. అవును, నా ప్రభు కొరకు నేను నిలబడతా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా కోసం ప్రాణమిచ్చాడు యేసయ్య, నా కోసం రక్తం కార్చాడు యేసయ్య, నన్ను లేపినాడు నా దేవుడు లేచినవాడు అని సకల మనుషులకు నువ్వేం చేయాలి? సాక్షాత్తుగా ఉందువుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నీ ఇనికిటిలో, నీ యొక్క హృదయములో ఫలించునుగాక అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నా యేసయ్యా, నమ్మదగిన దేవుడువయ్యా, నీ నేపాటి వారిని తండ్రి. అవునయ్యా, నేను కన్నవాటిని విన్నవాటిని మరిచిపోయి నడుస్తున్నాను తండ్రి.
నాకు నేనే మేలులు పొందుకున్నాను కూడా, మళ్ళీ నాకు నేనే ఎన్దిరిగినానయ్యా, పడిపోయి ఉండానయ్యా. కానీ సకల మనుషులు ఎదుట నేను సాక్షాత్తుగా నిలబడటానికి నువ్వు నన్ను నిలబెట్టయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ప్రార్థన ఆయుధము నాకు దయచేయి నాయనా. ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన కుటుంబముగా నన్ను కట్టు నాయనా. యేసయ్యా, నీ బిడ్డగా జీవించాల తండ్రి. ఇదిగో ఈ రాత్రి నీ పాదాల దగ్గరకు వచ్చాను. నువ్వు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.